నమస్తే వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? వాటి బలాబలాలేంటి? మధ్యప్రాచ్యంలో మామూలు పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదా? ధనవంతుల జాబితాలో తెలుగు వాళ్ళు ఎలా దూసుకుపోతున్నారు? ఇలాంటి ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తోంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్రంలో బీజేపీ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటోంది. కాంగ్రెస్ కూడా మెజారిటీ రాష్ట్రాల్లో పాగా వేయాలని వ్యూహాలను రచిస్తోంది. ఇంతకీ ఈ 5 రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల బలాబలాలేంటి? పార్టీల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ప్రకటించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా నక్సల్ ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్గఢ్లో 2 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రం మిజోరాంతో 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మిజోరాంలోని 40 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్లో నవంబర్ 27న తొలి దశ, 17న రెండో దశ పోలింగ్ నిర్వహిస్తామన్నారు సిఈసి రాజీవ్ కుమార్. మరోవైపు 5 రాష్ట్రాల్లో 16 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. 1,77,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. ఇక అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల ఖరారులో బిజీగా ఉన్నాయి అన్ని పార్టీలు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మిజోరంలోని మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతిస్తోంది. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే పార్టీల బలాబలాలేంటి, ఏ పార్టీకి అధికారం దక్కే అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం. రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 166 నియోజకవర్గాల్లో ఓటరు నాడి పట్టుకోవడం తల పండిన రాజకీయ నాయకులకు కూడా కష్టంగా మారింది. ప్రతిసారి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పార్టీని మార్చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పై బీజేపీ తన పట్టు ప్రదర్శిస్తోంది. 2008లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించిన 2018లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఎవరి ఊహకు అందని విధంగా 12 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. బీఎస్పీ 2 స్థానాలు, సిపిఎం 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ మళ్లీ పుంజుకున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు అధికంగా విజయం సాధించడం చూస్తుంటే ఓటర్లు స్థానిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ 3 సార్లు సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్, సచిన్ పైలట్ అని 2 వర్గాలుగా చీరిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయ పదంలో నడిపించిన పైలట్ను కాదని గెహ్లాట్కు పట్టం కట్టడంతో వారి మధ్య అగ్గి రాజుకుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య అయినట్టే కనిపిస్తున్నా అది ఎంతవరకు అన్నది ప్రశ్నార్థకమే. అదే సమయంలో కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా చెప్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే 2018లో పార్టీ ఓడిపోయాక వసుంధరా రాజే ప్రాధాన్యత తగ్గుతోంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్, రాజస్థాన్ బీజేపీ చీఫ్ సిపి జోషి ఇలా చాలా మంది సీఎం రేసులో ఉన్నారు. వారంతా వసుంధరా రాజేకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వరుసగా 2 సార్లు రాజస్థాన్ ఓటర్లు ఎవరికీ అధికారం ఇవ్వలేదు. కాబట్టి ఈసారి పవర్ మాదే అని ధీమాగా ఉంది బీజేపీ. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని నమ్మకంగా ఉంది కాంగ్రెస్. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ఆయన మెజార్టీ కోల్పోయారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో తిరుగుబాటు చేసి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో మెజారిటీ కోల్పోవడంతో కమల్నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి సీఎంగా 4వసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థిగా కమల్నాథ్ను ప్రకటించేసింది. కానీ బీజేపీ మాత్రం మధ్యప్రదేశ్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని ధీమాగా ఉంది కాంగ్రెస్. ఈసారి కూడా తాము గెలుస్తామని నమ్మకంగా ఉన్నాయి బీజేపీ శ్రేణులు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ దూకుడు మీదున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పార్టీ విజయం సాధిస్తోంది. అదే సమయంలో 2018లో ఓడిపోయిన తర్వాత కూడా బీజేపీలో కొత్త నాయకత్వం ఇక్కడ ఏర్పడలేదు. బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. కాంగ్రెస్దే పైచేయిగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నప్పటికీ చివరి నిమిషం వరకు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఇక మిజోరంలో 2008 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. కానీ 2018లో కాంగ్రెస్ లెక్క తప్పింది. ఆ పార్టీతో ఎంతో కాలంగా రాజకీయ పోరాటం చేస్తున్న మిజో నేషనల్ ఫ్రంట్ గెలిచింది. బీజేపీ కూడా ఎంఎన్ఎఫ్కే మద్దతు ప్రకటించింది. ఈసారి కూడా హంగు తప్పదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఏ రాష్ట్రం ఎవరి ఖాతాలోకి వెళుతుందో, అధికారం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. కోరిందే నెరవేరింది. అనుకున్నట్లే ఆశించినట్లే అంతా జరిగింది. చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో మన ఆటగాళ్లు దుమ్ములేపారు. పథకాల పట్టికలో మన దేశం ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. ఈ స్థాయికి భారత్ ఎలా చేరుకుంది? ఈ పరిణామం భవిష్యత్తు క్రీడా భారతానికి ఆశాజనకమని భావించొచ్చా? ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్ లో మన దేశానికి 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు దక్కాయి. 655 మంది సభ్యుల బృందం ఈ గేమ్స్ లో పాల్గొంటే మొత్తం 107 పతకాలు వచ్చాయి. అంతకుముందు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్ లో మనకు 70 పతకాలు మాత్రమే వచ్చాయి. युवा भारत की नई सोच अब सिर्फ अच्छे प्रदर्शन में ही संतुष्ट नहीं हो रही. नया भारत अंतिम परिणाम तक, अंतिम विजय की घोषणा होने तक अपना प्रयास छोड़ता नहीं. ఆసియా క్రీడల పతకాల వేటలో 3 అంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే మొదటిసారి. చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్రశ్రేణి క్రీడా దేశంగా మనకు కూడా స్థానం దక్కింది. అంతేకాదు అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ల కథలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. ఇక ఈ గేమ్స్ లో 201 స్వర్ణాలతో పాటు 383 పతకాలతో టాప్ లో నిలిచింది చైనా. 188 మెడల్స్ తో జపాన్, 190తో దక్షిణ కొరియా 2-3 స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్లు ఇలాగే పతకాల సాధనలో 2-3 స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచ స్థాయి ఒలింపిక్స్ లో విజయాలు నమోదు చేసుకున్న చైనా, జపాన్లు ఆసియాలో క్రీడోత్సవాల్లో ఆధిక్యం ప్రదర్శించడం క్రీడా పండితుల్ని పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్ ఏషియాడ్లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి 4వ ర్యాంకులోకి రావడం చెప్పుకోదగ్గ పరిణామమని క్రీడా పండితులు మెచ్చుకున్నారు. ఇక మన దేశానికి అథ్లెటిక్స్, షూటింగ్లో ఎక్కువ పతకాలు వచ్చాయి. అదేవిధంగా ఆర్చరీలో, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లోనూ మన వాళ్లు ప్రపంచ శ్రేణి ప్రతిభను చూపించారు. అంతేకాదు ఈ ఆసియా క్రీడోత్సవాల్లో సాంప్రదాయకంగా మనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు ఇంకా ఎన్నో అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి పతకాలు సాధించింది భారత్. 2018 నాటి ఏషియన్ గేమ్స్ పతకాల పట్టికలో 8వ స్థానంలో నిలిచిన మన దేశం చైనా ఆసియా క్రీడల్లో 4వ స్థానానికి ఎగబాకిందంటే దాని వెనుక క్రీడాకారుల కఠోర శ్రమ, దృఢ సంకల్పం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు కూడా ఆటలకు అందించిన ప్రోత్సాహము మరువలేనిది. మరోవైపు ఆతిథ్య దేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల్ని ఎదుర్కొంది. మన దేశ అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఆటగాళ్లకు తన వీసా విధానంతో అడ్డుకుని డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో పాటు కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు మన ఆటగాళ్ల అవకాశాల్ని దెబ్బతీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడము వివాదాస్పదమైంది. అంతేకాదు స్థానిక ప్రేక్షకులు మన క్రీడాకారుల్ని ఎకసెక్కాలాడారు. అయినా వీటిని పట్టించుకోకుండా మన ఆటగాళ్లు సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చారు. కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా కాదనలేం. కొందరు క్రీడాతారులు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారన్నది నిజం. ఆట తీరులో నిలకడ చూపలేకపోయిన సంఘటనలు ఉన్నాయి. అయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశ ప్రదర్శనను అభినందించి తీరాల్సిందే. ఇవన్నీ వచ్చే ఏడాది ప్యారిస్ లో జరగబోయే ఒలింపిక్స్ కు టానిక్ గా చూడాలి. గతంతో పోలిస్తే క్రీడల్లో మనకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగని సాధించిన దానితో సంతృప్తి పడకూడదు. ఇప్పటికీ జనాభాలో అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనకబడి ఉన్నామన్నది మర్చిపోకూడదు. క్రీడాకారులు ఎన్నో ఆర్థిక, సామాజిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మన క్రీడా వ్యవస్థలోని 1,00,000 రాజకీయాలున్నాయి. పెత్తందారి విధానాలు కొనసాగుతున్నాయి. క్రీడా సంఘాల్లో రాజకీయ పోకడలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మన క్రీడలకు అడ్డంకిగా ఉన్నాయి. మహిళా రెజ్లర్లతో ఎంతో కాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. ఇలాంటి సమస్యల్ని అధిగమించగలిగితే మన క్రీడాకారులు విశ్వ వేదికలపై వెలిగిపోవడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు.
भारत की युवा पीढ़ी को शिक्षित करने के सबसे बड़े ब्रांड एम्बेसडर भी हैं। यंग जनरेशन आजकल एक शब्द बहुत बोलती है, गोट, यानी ग्रेटेस्ट ऑफ ऑल टाइम। देश के लिए तो आप सभी। హమాస్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మధ్యప్రాచ్యం భగ్గుమంటోంది. తీవ్రవాదులతో పాటు వేలాది మంది అమాయక పౌరులు కన్నుమూశారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. మిడిల్ ఈస్టులో మంటలు చల్లారేదెప్పుడు? అక్కడ శాంతి పూలు విరిసే అవకాశమే లేదా? ఈ యుద్ధంలో భారత్ వైఖరేంటి? ఇజ్రాయెల్ పై పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాద సంస్థ జరిపిన ఆకస్మిక దాడులు, దానికి బదులుగా గాజా భూఖండంపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడులతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి. రెండు వైపులా వేలాది మంది చనిపోయారు. వేలాది మంది సొంత ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు. పిల్లలు, వృద్ధులు, విదేశీయులు తీవ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కారు. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుల్ని వెళ్లదీస్తున్నారు. గాజాలో ఆహారం కోసం జనం అల్లాడుతున్నారు. దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. గాజాలో కరెంట్, ఆయిల్, ఆహార సరఫరా నిలిచిపోయింది. గాజా ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. పొరుగున ఉన్న అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వేళ హమాస్ దాడి మొత్తం కథను మార్చేసింది. తాజా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో దశాబ్దాల పాటు మధ్యప్రాచ్యంలో కొనసాగిన అశాంతి మళ్లీ చెలరేగింది. అప్పట్లో 1973 అక్టోబర్ 6న యూదుల లెక్కలో పవిత్రమైన యోమ్ కిప్పూర్ రోజున ఈజిప్ట్, సిరియాలు సరిగ్గా ఇలాగే ఇజ్రాయెల్ పై దాడి చేశాయి. 1949, 1956, 1967 తరువాత 4వ అరబ్ ఇజ్రాయేలీ యుద్ధంగా పేరుపడ్డ ఆ 19 రోజుల సమరంలో చివరకు ఇజ్రాయెల్ పై పైచేయి సాధించింది. పొరుగు భూభాగాలను స్వాధీనం చేసుకుంది. దాంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అప్పటిలానే ఇప్పుడు మళ్లీ ఇజ్రాయెల్ పై భయానక దాడి జరిగింది. ప్రపంచ ప్రసిద్ధ క్షిపణి, రాకెట్ నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ సిస్టమ్ ను సైతం తప్పించుకుని వందలాది రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకుని రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇది నెతన్యాహు సర్కార్ వైఫల్యమేనంటున్నారు. తూర్పు జెరూసలేంలోని పవిత్ర అల్ అక్సా మసీదుకు వచ్చే పాలస్తీనా భక్తులపై దాడులు, మసీదులోకి యూదుల ప్రవేశం లాంటి రెచ్చగొట్టే చర్యలు పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చాయి. తాజా దాడుల నుంచి ఇజ్రాయెల్ వెంటనే తేరుకుని హమాస్ కీలక కేంద్రాలపై ప్రతిదాడులు జరిపింది. నిజానికి మధ్యప్రాచ్యంలో మంటలు ఈనాటివి కావు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో లక్షలాది పాలస్తీనియన్లు నిరాశ్రయులై సొంత గడ్డ మీదే శరణార్థులు కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్కు మధ్య పోరు సాగుతూనే ఉంది. గతంలో 2008-9లో 2014లో ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య యుద్ధాలు జరిగాయి. నిజానికి పాలస్తీనియన్ ప్రజలందరికీ హమాస్ ప్రతినిధి అనుకోవడం కూడా పొరపాటే. ఆ తీవ్రవాద సంస్థ చేసిన చర్యలన్నిటికీ పాలస్తీనాను తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ పాలస్తీనా సమస్యకు పరిష్కారానికి మాత్రం చర్చలు, శాంతియుత మార్గమే సాధనం. తీవ్రవాద దాడుల దుష్ఫలితం ఇప్పటికే ప్రతిదాడుల రూపంలో గాజా భూఖండంలో అమాయకులపై పడింది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు కావాలంటే పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్కు మధ్య పరస్పర అంగీకారయోగ్యమైన రాజకీయ రాజీ కుదరాలి. స్వతంత్ర పాలస్తీనా దేశమనేది అసాధ్యమైన వేళ ఆచరణ యోగ్య పరిష్కారం వైపు ఆలోచించాలి. పాలస్తీనా పక్షాన ఇజ్రాయెల్కు ఎదురొడ్డుతున్న ఇరాన్, సిరియా, లెబనాన్లోని హెజ్బుల్లా బృందం అది గ్రహించాలి. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే పరిస్థితిలో లేదు. ఇక భారత్ సంగతికొస్తే రక్షణ వ్యవహారాల్లో బలమైన భాగస్వామి అయిన ఇజ్రాయెల్ చేతిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో దశాబ్దాల తరబడి పాలస్తీనా అంశంలో బాధితుల గళానికి మద్దతుగా నిలిచిన చరిత్ర మనది. ఆ చారిత్రక వైఖరిని పూర్తిగా వదిలేసి ఇరాన్తో పాటు ఇతర అరబ్బు దేశాలతో స్నేహానికి పీటముడి వేసుకోనూలేము. ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. దురాక్రమణలు, తీవ్రవాద దాడులను ఖండించాల్సిందే. అదే సమయంలో గాజా భూఖండంపై ప్రతీకార దాడుల వల్ల ఇప్పటికే నిరాశ్రయులైన లక్షలాది మంది సామాన్య పౌరులపై మానవతా దృష్టి సారించాల్సిందే. అందుకు మనం ఇప్పుడు ఆచితూచి అడుగేయాలి. తటస్థంగా ఉంటూ శాంతి స్థాపనకు కృషి చేయాలి. పాలస్తీనియన్లకు కొద్దిపాటి సడలింపులిస్తే ఇజ్రాయెల్తో సాధారణ సంబంధాలకు సిద్ధపడ్డ సౌదీ అరేబియా కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. మానవాళి కోరుకోని ఈ యుద్ధం వెంటనే ఆగాలి. దేశవ్యాప్తంగా ధనవంతుల జాబితా భారీగా పెరుగుతోంది. అందులో తెలుగు వారి సంఖ్య కూడా సెంచరీని దాటింది. కుబేరుల తాజా జాబితాను ప్రకటించింది వన్ వెల్త్ అండ్ హూరున్.
ఇంతకీ బిలియనీర్ల జాబితాలో ఉన్న తెలుగు వారెవరు, వారి సంపద ఎంత? దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 361 వెల్త్ అండ్ హొరూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి సైతం 105 మంది ఇందులో చోటు సంపాదించారు. గత ఏడాది టాపులో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 2వ స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో 5 మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా 5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33% పెరిగింది. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారు. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం 76,000 కోట్లు జమైనట్లు తెలిసింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇందులో దివిస్ మురళి 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజనీరింగ్కు చెందిన పిచ్చిరెడ్డి 37,300 కోట్లతో 2వ స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి 5 ఈ లిస్టులో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి పార్థసారథి రెడ్డి కుటుంబం 21,900 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి రాంప్రసాద్ రెడ్డి 21,000 కోట్ల సంపద. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం 20,900 కోట్లు. మై హోమ్ ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద 17,500 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద 5,700 కోట్లు. ఇక పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా 361 వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా 2023లో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 8.08 లక్షల కోట్లు. గత ఏడాది వ్యవధిలో అంబానీ సంపద స్వల్పంగా 2% పెరిగింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న తర్వాత రీబ్రాండింగ్ పై దృష్టి పెట్టింది టాటా గ్రూప్. ఇందులో భాగంగానే కొత్త లోగోను మార్చేసింది. దీంతో పాటు విమాన రూపురేఖలను కూడా చేంజ్ చేసింది. ఇప్పుడు డొమెస్టిక్ మార్గాల్లో కొత్త లోగోతో విమానాలను నడపాలని ఆలోచిస్తోంది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన నాటి నుంచి దాని అభివృద్ధిలో భాగంగా వివిధ మార్పులకు శ్రీకారం చుడుతున్న టాటా గ్రూప్ ఇటీవల సంస్థ లోగో ఎయిర్ క్రాఫ్ట్ లివరీ అంటే విమానాల రూపులో మార్పులు చేసింది. ఈ నయా లుక్ లోకి మారిన విమానాల ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫ్రాన్స్ లోని టౌలోసి వర్క్ షాప్ లో కొత్త లోగో డిజైన్ తో సరికొత్తగా తీర్చిదిద్దిన A350 విమానం ఫోటోలను ఎయిర్ ఇండియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వింటర్ సెషన్లో A350 విమానాలను స్వదేశానికి తీసుకురానున్నట్టుగా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ద విస్టాగా వ్యవహరించే కొత్త లోగోలో గోల్డ్ కలర్ మహారాజా మస్కట్ విండో ఫ్రేమ్ నుంచారు. అపరిమిత అవకాశాలు, భవిష్యత్తుపై విమానయాన సంస్థకు ఉన్న విశ్వాసం, ధైర్యానికి సంకేతంగా ఈ కొత్త లోగోను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. లోగోలో ఎయిర్ ఇండియా ఫాంట్ను కూడా మార్చారు. దీనికోసం సొంతంగా ఎయిర్ ఇండియా శాన్స్ ఫాంట్ను డిజైన్ చేశారు. అలాగే ఎరుపు, ఉదా రంగు, పసిడి వర్ణం డిజైన్లతో విమానాల డిజైన్ను మార్చారు. ఎయిర్ ఇండియా తొలి A350 విమానాన్ని ఈ నయా లుక్లో తీర్చిదిద్దారు. తమ ఫ్లీట్లో ఉన్న పాత విమానాలన్నింటినీ కూడా ఈ కొత్త డిజైన్లోకి మారుస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా తెలిపింది. ఇందుకోసం $400 మిలియన్ ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు కంపెనీ గతంలో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి కొత్త లోగోతో కొన్ని విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. 2025 నాటికి ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాలను కొత్త లోగోలోకి మార్చనున్నట్టుగా కంపెనీ తెలిపింది. 2026 నాటికి ఎయిర్ ఇండియా పూర్తిగా సుదూర విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్, లాయల్టీ ప్రోగ్రామ్, ఇంటీరియర్ దశలవారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ఎయిర్ ఇండియా. ఇది వాటి న్యూస్ దిస్ వీక్. వారంలో చోటు చేసుకున్న ముఖ్యమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.